హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఎల్హెచ్బిగా అప్డేట్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది తొందరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించే మరో ట్రైన్ని కూడా ఎల్హెచ్బిగా అప్డేట్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వివరాలకి వెళ్దాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. షాలిమార్ నుండి వాస్కోడమ్మ గోవా నుండి షాలిమార్కి ప్రయాణించే అమరావతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని ఎల్హెచ్బిగా అప్డేట్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. షాలిమార్ వాస్కోడమ్మ మధ్యలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18047. ఈ ట్రైన్ని డిసెంబర్ 16వ తారీఖు నుండి ఎల్హెచ్బిగా అప్డేట్ అనేది చేయనున్నారు. అలాగే వాస్కోడమ్మ గోవా షాలిమార్ మధ్యలో 18048. ఈ ట్రైన్ని డిసెంబర్ 19వ తారీఖు నుండి ఎల్హెచ్బిగా అప్డేట్ అనేది చేయనున్నారు. ఈ ట్రైన్కి మొత్తం 3 రేక్స్ ఉన్నాయి. ఈ 3 రేక్స్ కూడా ఎల్హెచ్బిగా అందుబాటులోకి వస్తాయి. ఈ ట్రైన్ ఎల్హెచ్బిగా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్, అలాగే ప్రస్తుతం ఉన్న కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైన్కి ఇప్పుడు 4 జనరల్ కోచ్లు, అలాగే 1 సెకండ్ ఏసీ కోచ్, 4 థర్డ్ ఏసీ కోచ్లు, అలాగే 10 స్లీపర్ కోచ్లు, 2 ఎస్ఎల్ఆర్ కోచెస్ అనేవి ప్రస్తుతం ఉన్నాయి. ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే 1 సెకండ్ ఏసీ కోచ్ అనేది ఉంటుంది, 4 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి ఉంటాయి, 9 స్లీపర్ కోచెస్ అనేవి ఉంటాయి, 4 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి, 1 ఈవోజీ కోచ్ అనేది ఉంటుంది, 1 ఎస్ఎల్ఆర్ కోచ్ అనేది ఉంటుంది. ఐసేఫ్గా ఈ ట్రైను 21 కోచ్లతోటి సేవలు అనేది అందించింది. ఇక ఎల్హెచ్బిగా ఈ ట్రైను 20 కోచ్లతోటి తన సేవల్ని అందిస్తుంది. ఇక్కడ జనరల్లో ఎటువంటి మార్పు అనేది లేదు. అక్కడ 4 కోచెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 కోచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో కూడా ఎటువంటి మార్పులు అనేవి లేవు. స్లీపర్లో 1 కోచ్ అనేది తగ్గింది. ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత 9 స్లీపర్ కోచెస్ అనేవి వస్తాయి. ఐసేఫ్గా ఉన్నప్పుడు 10 స్లీపర్ కోచెస్ అనేవి ఉన్నాయి. ఇంకా ఎస్ఎల్ఆర్ అనేది ఐసేఫ్గా ఉన్నప్పుడు 2 ఉంటాయి, ఇప్పుడు 1 వస్తుంది. దాని ప్లేస్లో జనరేటర్ కార్ అనేది 1 యాడ్ అవుతుంది. ఎల్హెచ్బికి అవసరం కాబట్టి ఈ ట్రైను ఎల్హెచ్బిగా అప్డేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వాసులకి ఎందుకు గుడ్ న్యూస్ అంటే ఈ ట్రైను ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా కవర్ చేస్తుంది. బళ్ళారి నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయి డౌన్ జంక్షన్, నంద్యాల, గిద్దలూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం, పలస మీదుగా ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా కవర్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ వాసులకి ఈ ట్రైన్ని ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ యొక్క వేగం కూడా పెరుగుతుంది, ఎందుకంటే విజయవాడ, విశాఖపట్నం అప్డేట్ సెక్షన్ ఇది. ఐసేఫ్ కంటే ఎల్హెచ్బిలో ఇక్కడ ట్రైన్ అనేది స్పీడ్గా మూవ్ అవ్వచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ని ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్ని ఎల్హెచ్బిగా అప్డేట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.